గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే సార్. నమస్కారం అండి ఉషా గారు. మకర రాశిలోకి కుజుడు ఎంటర్ అవబోతున్నాడు కాబట్టి మరి మిథున రాశి వారికి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి అంటారు ఈ 38 డేస్? సో నా మిషన్ ఏమంటే ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలండి. మన మహర్షులు అంత జ్ఞానాన్ని అంతా పెట్టేశారండి. ఎలా చేస్తే మనం చాలా ఈజీగా మనం ఉన్నతంగా ఎదగొచ్చు, ధనాన్ని సంపాదించుకోవచ్చు, కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోవచ్చు, ఎఫర్ట్లెస్గా ఒక జర్నీని ఎలా చేయాలి అని చెప్పేసి మన మహర్షులు ఒక శ్లోకాల్లో నిగూఢంగా పెట్టేశారండి. అవి మనం తెలుసుకొని వాటికి అనుగుణంగా మనం ఫాలో అయిపోతే కనుక వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎంతో హ్యాపీగా మనం ఇందాక చెప్పుకునే విధంగా వాళ్ళు ఎంతో భోగభాగ్యాలను అనుభవించి ప్రాస్పరిటీని అనుభవిస్తారండి. ఇప్పుడు సిగ్నిఫికెన్స్ వచ్చేటప్పటికి మకర రాశిలోకి కుజుడు ప్రవేశిస్తున్నాడండి. కుజుడు వచ్చేటప్పటికి మనం 4 గ్రహాల గురించి ఆల్రెడీ రాశి ఫలాల్లో చెప్పుకున్నాం. ఇయర్లీ ఫలాలు 2024 ఫలాలు. అవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవి కంపల్సరీ చూడండి. ఎందుకంటే అందులో మనము 4 ముఖ్యమైన గ్రహాల గురించి చెప్పుకున్నాం అనమాట. శని గురించి, గురువు గురించి, రాహుకేతుల గురించి. వీటి తర్వాత నెక్స్ట్ సిగ్నిఫికేషన్స్ వచ్చేటప్పటికి మనకి కుజుడు గురించి మాట్లాడతారు. ఎందుకంటే సూర్యుని కంటే చాలా ఎక్కువ టైం ఇందులో స్పెండ్ చేస్తూ ఉంటారు ప్రతి రాశిలో. ఆల్మోస్ట్ 40 to 45 డేస్ ఒక్కొక్క రాశిలో ఉంటూ ఉంటారు అనమాట. వీళ్ళు ఇప్పుడు ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి వెళ్ళటం తర్వాత మకర రాశిలో వాళ్ళకి ఎలాంటి ఉంటుందో పాటు వేరే రాశులకు కూడా ఏ విధమైన దాని ఇంపాక్ట్ ఉంటుంది అని మనం తెలుసుకున్నామండి. వీళ్ళకి వచ్చేటప్పటికి ఫిబ్రవరి 5th నుంచి మార్చ్ 14 ఆల్మోస్ట్ 38 డేస్ దీని ఇంపాక్ట్ ఉంటుందండి. తర్వాత మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్నామండి. నక్షత్రాలు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. 360 డిగ్రీల్లో 27 నక్షత్రాలు, 4 పాదాలు కలిగి మొత్తం 108 డివిజన్స్ చేసి ఉంటారండి. వాటిని మళ్ళీ 30 డిగ్రీస్గా మనం యాన్సిస్టర్స్ మన ఋషులు డివైడ్ చేసి ఒక్కొక్క రాశి అని పెట్టండి. రాశులు నక్షత్రాలు కదలవండి. అయితే దానికి ఇన్నర్ ఆర్బిట్లో ప్లానెట్స్ ఎప్పుడు డిఫరెంట్ వెలాసిటీతో కదులుతూ ఉంటాయండి. అది అందరికీ తెలిసింది. అది కదిలినప్పుడు వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మనుషులకి అని చెప్పేసి మన మహర్షులు తపస్సు శక్తితో వాటిని గ్రహించి ఎలా చేస్తే మనం బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు రాసి పెట్టేశారండి. సో ఇప్పుడు వచ్చేటప్పటికి మార్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి ప్రతి ప్లానెట్స్కి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉంటుందండి. సో ఒక జాబ్ డిస్క్రిప్షన్ లాగా వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి అని చెప్పేసి బ్రహ్మ వాళ్ళకి ఒక విధానాలని ఎలా చేయాలని చెప్పేసి రాసి ఇచ్చేస్తారండి. దానికి అనుగుణంగా ఆ ప్లానెట్స్ వాళ్ళకి సంబంధించిన డ్యూటీస్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేటప్పుడు మార్స్ వచ్చేటప్పటికి ఏం చేస్తూ ఉంటారండి, మార్స్ దేనికి రిప్రజెంటేషన్, వాళ్ళ పోర్ట్ఫోలియో ఏంటి అంటే వాళ్ళు వచ్చేటప్పటికి సత్వ భూ ప్రాకార రోగవ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శక మానోత్పాటన జ్ఞానభాతృకారక కుజ అని చెప్పేసి మన మహర్షులు చెప్పారండి. దీని మీనింగ్ ఏంటంటే సత్వము, ఒక మనిషికి కావాల్సిన స్టామినా, పవర్ ఈ మంగళుడు మనకి ఇస్తారండి. నెక్స్ట్ భూమికి సంబంధించి రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించి, నెక్స్ట్ ప్రాకారం అంటే బౌండరీస్, తర్వాత బోర్డర్స్కి సంబంధించిన దానికి ఈ రిప్రజెంటేషన్ మార్చి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ రోగాలకు సంబంధించి, వ్రణము అంటే గాయాలు, ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లు కింద పట్టడం, గాయాలు తగులు, దానికి సంబంధించిన వ్యక్తి కూడాను మనకి మార్క్స్కి సంబంధించి చేస్తూ ఉంటారు. సహజము, శస్త్రాలు, అగ్ని, మానవ, గౌరవం, ఉత్పాటన అంటే టఫ్ ప్రాబ్లం నుంచి సిచ్యువేషన్ అవుట కొట్టడాన్ని, పాలదోడతాను మనకున్న సమస్యలను పాలదోడడానికి కావాల్సిన స్టామినాని కూడా ఈ మార్స్ మనకి ఇస్తూ ఉంటాడు. జ్ఞానము, భ్రాతులు అంటే అన్నదమ్ములకు సంబంధించిన ఇవన్నిటికి మనకి కుజుడికి సంబంధించిన ప్లానెట్. మకర రాశిలోకి షిఫ్ట్ అవటంతో ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. సో మిథున రాశి వారికి ఫిబ్రవరి 5th నుంచి మార్చ్ 14 వరకు 38 డేస్ ఇది ఎలా ఉండబోతుంది మనం చూద్దామండి. సో ఫస్ట్ ఈ మిథున రాశి వాళ్ళకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, నెక్స్ట్ పునర్వసు 1-2-3 పాదాలు. ఇవన్నీ వచ్చేటప్పటికి మిథున రాశి నక్షత్రం ప్రకారం వస్తాయండి. ఇవి కాకుండా పేరు బలం కనుక చూసుకుంటే క, కి, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ ఈ అక్షరాలు ఈ సౌండ్తో ఉన్న వాళ్ళ పేర్లు కూడా మనకి మిథున రాశి కింద వస్తారనమాట. సో వీళ్ళు జనరల్గా దీర్ఘాయువు ఎక్కువ ఉండి చాలా చక్కగా మాట్లాడుతూ హాస్యప్రియులు అని చెప్తారనమాట మన మహర్షులు. వీళ్ళకి వచ్చేటప్పటికి 8th హౌస్లో ఈ చేంజెస్ అనేది వస్తుందండి. మకర రాశి వాళ్ళకి జనరల్గా 8th హౌస్లో ఏ ప్లానెట్ ట్రాన్సిట్ చేసినా అది మంచిది కాదు అని చెప్తారండి. సో వీళ్ళు ఈ టైంలో ఈ ట్రాన్సిట్ వీళ్ళకి అంత మంచిది అనుకూలమైనది కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మరి దీనికి సంబంధించి మన మహర్షులు ఏం చెప్పారో చెప్తాం. ఇది మంచిది అయితే కాదండి, కొంచెం అనుకూలంగా లేని టైం అనమాట. బట్ అందుకని వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైం అనమాట. సో వీళ్ళకి లోహమూర్తిగా ఎంటర్ అవుతుందండి. మనకి గోల్డ్ మెడలిస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్స్, గోల్డ్ మెడల్, తర్వాత సిల్వర్, బ్రోంజ్, ఇంకా తర్వాత కన్సోలిడేషన్ ప్రైజ్ అని చెప్పేసి పెడతారనమాట. వీళ్ళకి ఆ లోహమూర్తి ఐరన్గా లోహమూర్తిగా ఎంటర్ అవుతూ ఉన్నారు కాబట్టి అంత అనుకూలమైనది ప్లానెట్ టైం కాదు. ఈ 38 డేస్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఏ విధంగా వీళ్ళకి ఎఫెక్ట్ అవ్వబోతుంది అంటే
ఒకటి ప్రవాస, ఇది చాలా ఇండికేషన్ అనమాట. ఈ టైంలో మనం ఇప్పుడు చెప్పుకునే విషయాలు వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి ప్రవాస అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్ళి వేరే ప్లేస్కి వెళ్ళే సిచ్యువేషన్ ఉంది, అంటే కంఫర్టబుల్గా ఉండే స్టేజ్ కాదనమాట, ఇంకో చాటికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా నెగిటివ్గా షిఫ్ట్ అవుతాయి అనమాట. కార్యహాని స్యాత్, ఏదైనా గనక పని గనక స్థలపడితే ఈ టైంలో ఒక ఆబ్జెక్ట్ ఒక ఎయిమ్ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటే దానికి సంబంధించిన లాట్ ఆఫ్ ఆటంకాలు, ఓకే, ట్రబుల్స్ వచ్చేస్తాయి, అబ్స్టాకిల్స్ వస్తాయి అని జాగ్రత్తగా పెట్టుకోవాలి. కాసరోగ ప్రేడనం, ఈ టైంలో వాళ్ళకి ఏం చెప్తారంటే కొంచెం గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, లేదంటే దగ్గుకు సంబంధించి ఆస్మా లాంటి రోగాలు వచ్చి వీళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. స్థాన నాశ, ఉన్న పొజిషన్ని పోగొట్టుకునే సిచ్యువేషన్లు వస్తాయి అన్నమాట అనవసరంగా. సో వీళ్ళంతా వీళ్ళు రిజైన్ చేసేయటం, వీళ్ళకంతా ఏదో ఒక ఇరిటేషన్ వచ్చేసి ఇది నేను చేయలేను, నా పని చేస్తున్న పని వదిలేసి వెళ్ళిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. తర్వాత రుణచ్ఛేద, అప్పులు కనుక వీళ్ళు ఎక్కడన్నా తీసుకొని ఉంటే ఈ టైంలో మా డబ్బులు మాకు కావాలి అని చెప్పేసి వీళ్ళని బాధ పెట్టే టైం ఉంది, అందుకని కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి. అష్టమస్తే ధారాసుతే, 8వ ఇంట్లో ఈ కుజుడు సంచారం వల్ల ఈ టైపు ఉంటుంది అని చెప్పేసి మనకు ఆల్రెడీ మహర్షులు సీక్రెట్ చెప్పారు. కాబట్టి ఇది 1-2 సార్లు చదువుకొని ఈ టైంలో నాకు ఇలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అని చెప్పేసి ముందుగా మెంటల్గా ప్రిపేర్ అయితే ఫస్ట్ 50% రెమెడీ అయిపోయినట్టు. నెక్స్ట్ 50% ఆల్టర్నేటివ్ ప్లాన్స్ కనుక పెట్టుకోగలిగితే ఈ టయాన్ని వీళ్ళు ఎంత పేషెన్స్గా దీన్ని పాస్ చేస్తే ఎలాంటి డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఏ విధంగా ఇంకా డీటెయిల్ కనుక చూస్తే వీళ్ళకి 6th హౌస్కి సంబంధించిన లార్డ్ కాబట్టి అండి, అప్పులకి సంబంధించి, రోగాలకు సంబంధించి, శత్రువులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా 11th హౌస్ గెయిన్స్ అండ్ డిజైర్స్, అనుకున్న పనులు అనుకున్నట్టు కావు, తర్వాత రిజల్ట్ వీళ్ళకి ఏ పని చేసినా అనుకున్నంత విధంగా ఉండదు. కాబట్టి ఈ విషయాల్లో వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వచ్చేటప్పటికి చాలా చేంజెస్, 8th హౌస్ వచ్చేటప్పటికి చాలా అన్ఎక్స్పెక్టెడ్గా చేంజెస్ వస్తాయండి. వీళ్ళు 8th హౌస్ కూడా ఉండటంతో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పైన చెప్పుకున్న విషయాలు అన్ఎక్స్పెక్టెడ్గా నెగిటివ్ సైడ్ రిజల్ట్ రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎలా అంటే ప్రొఫెషనల్ లైఫ్లోను పర్సనల్ లైఫ్లోను చాలా రిలేషన్షిప్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకని మీరు కామ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. తర్వాత సడన్ చేంజెస్ లాస్ కానీ నష్టంగా ఉంటుంది కాబట్టి తర్వాత స్టెబిలిటీ ఇన్ ద ఫైనాన్స్లో చాలా ఇంపార్టెంట్. చాలా విధంగా వాళ్ళకి హర్డిల్స్ వచ్చేస్తాయి అని చెప్తానమాట. తర్వాత నెగ్లిజెన్స్గా ఏ మాత్రం ఉండకూడదు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. తర్వాత వాళ్ళు ఎక్కడైనా నెగ్లిజెన్స్గా కనుక ప్రొఫెషనల్ మ్యాటర్స్ ఉంటే లీగల్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. సెట్ బ్యాక్స్, మీరు అనుకున్న పని ఒకటైతే ఇంకొకటి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత చాలా క్రూషియల్గా వాళ్ళు డెసిషన్ మేకింగ్ చేసుకోవాలి, ఫోకస్డ్గా ఉండాలి. 1-2 సార్లు ఆలోచించుకొని వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయటం చాలా ఉత్తమం అనమాట. లేదంటే పోస్ట్ పోన్ చేయటం ఇంకా చాలా బెటర్. ఇనిషియేటివ్ ఏదో చేయాలని ఆవేశంగా చేసి దానికి రిజల్ట్ రాక బాధపడే బదులు కొంచెం రిస్కీగా ఉండి న్యూగా ఉన్న కాంప్లికేటెడ్ మ్యాటర్స్ పోస్ట్ పోన్ చేస్తే ఇంకా చాలా బెటర్ అనమాట. ఎవరితోటి హార్ష్గా మాట్లాడద్దు. మీకు ఈ టైంలో ప్రెషర్ అయిపోయేసి జనరల్గా కోప్పడతాము, ఓకే, గట్టిగా మాట్లాడేస్తాం, అది కామన్ అండి. కానీ అది వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి సాధ్యమైనంత కామ్గా ఉండటం నేర్చుకోవాలి. ఇంకా వేరే ఆలోచన లేదండి. సో ఎందుకని ఏమంటారంటే మనకి సహనాన్ని మించిన ఆయుధము ఇంకొకటి ఉండదు అని చెప్తూ ఉంటాం. అంటే ఈ టైంలో ఆయుధాలు ఏంటంటే ఈ రెండే వాళ్ళ ఆయుధాలు పెట్టుకోవాలి ఉంటే అంత మంచిదండి. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ కాషియస్లీ, ఎక్కడైనా సరే షేర్లు, డిబెంచర్స్ ఈ టైప్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్లో కాంట్రావర్స్ అవుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత న్యూ ప్రాజెక్ట్స్, న్యూ ఎక్స్పెరిమెంట్ లాంటివి చేయకూడదు, నాలెడ్జ్ చెప్పుకున్నాం కాబట్టి వాటి చాలా అవాయిడ్గా చేయాలి. తర్వాత ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి. ఇది నెగిటివ్ వస్తే మనకి ఏం చేయాలి, ప్లాన్ బి ఏంటి, ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలండి. ఎప్పుడు ప్లాన్ ఏ వస్తుంది, ఓకే ఫైన్, అది కాకుంటే ఏంటి, ఈ ప్లాన్ బి లేకపోవడం మహా డేంజర్. సో అందుకని వీళ్ళు మనకి లీగల్ విషయాల్లో కానివ్వండి వేరే ప్రోయాక్టివ్గా ముందుగానే అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకొని ప్లాన్గా పెట్టుకుంటే చాలా రిస్క్ అనేది మిటిగేషన్ చేయొచ్చు అనమాట, తక్కువ చేయొచ్చు అనమాట. వీళ్ళకి రెమెడీ వచ్చేటప్పటికి ఫస్ట్ హెల్త్ అండి, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టు. మీకు హెల్త్ సరిగా లేనప్పుడు ఏమి ఫైట్ చేస్తారంటే టఫ్ అయిన సిచ్యువేషన్లో హెల్తీగా ఉంటే కొంచెం బాగుంటుంది. అందుకని ఫస్ట్ హెల్తీగా బాగుండాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, స్ట్రెస్ ఫ్రీ రిలేటెడ్ ఇవన్నీ మనం అవన్నీ పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించాలండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, నాగుల కట్ట మనకి అశ్వత్థ కట్ట, నాగుల కట్ట అంటారు కదండి, అక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఒక మంగళవారం కనుక
పాలుతో అభిషేకం చేసిన సింపుల్గా సుబ్రహ్మణ్య స్వామి గుడి విజిట్ చేసినా కానీ వీళ్ళకి ఆ మెంటల్ టెన్షన్ పోయి కొంచెం ఒక హార్మోని పీస్ అనేది వాళ్ళకి వస్తుందండి. ఇది వచ్చేటప్పటికి మనం ఓవరాల్గా మిథున రాశి వాళ్ళకండి. జాతక రీత్యా దాంతోపాటు చాలా మందికి మనం చెప్తూ ఉంటాం పుట్టిన టైం డేట్ని బట్టి కూడా కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందని. సో ఆ ప్రాసెస్లో కనుక ఎవరైనా ఓవరాల్గా ఇయర్కి సంబంధించి మా జాతక చక్రం ఏంటి అనేది ఒకసారి చూపించుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళు ఉంటూ ఉంటారు సార్. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా లేదా దాంతోపాటు మనం క్లాస్ కూడా ఒకటి డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంట్లో ఆస్ట్రాలజర్ ఉండాలని అదే పనిగా మనం ప్రతి వీడియోలో చెప్తూ వచ్చాము. అలా కోర్స్ ఎవరైనా నేర్చుకోవాలంటే ఆఫ్లైన్లో రెడీ ఉంది కాబట్టి దానికి సంబంధించే విధంగా అప్రోచ్ అవ్వచ్చు అంటారు. ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలండి, వాస్తు పండిట్ కూడా ఉండాలండి. అప్పుడే ఆ ఇంట్లో చాలా బాగుంటుందండి. ముందుగానే వాళ్ళకి అన్నీ తెలిసిపోతుంది. వాళ్ళ జాతకం వాళ్ళు ఏంటో తెలుసుకోవటం అనేది ఒక పెద్ద రెమెడీ అండి. 50% రెమెడీ మన జాతకం మనం తెలుసుకోవట్టే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవరేం చెప్పిన యాత్రల విషయం చేయమని, అవి చేయమని, ఇవి చేయమని చెప్తారు. మంచి పనులే చేయమని, దాన ధర్మాలు చేయమని చెప్తారు కానీ వేరే ఏమీ చెప్పరండి. ఎవరే ఆస్ట్రాలజర్ అది తెలుసుకుంటే ఏమవుతుందంటే చాలా ఎఫర్ట్లెస్ జర్నీ వాళ్ళు చేయొచ్చండి. ప్రాస్పరిటీ కానీ అభివృద్ధి కానీ ఉండేది వస్తుంది. అలాంటి వాళ్ళు ఇండివిజువల్గా కనుక వాళ్ళ జాతక చక్రంలో చాలా యోగాలు ఉంటాయి, దశలు ఉంటాయి, భుక్తులు ఉంటాయి. ఇవి కాకుండా వేరే కూడా వాళ్ళకి హిడెన్గా చాలామంది చెప్పలేని అవన్నీ ఉంటాయి. అవన్నీ మనం ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి ఈ సిచ్యువేషన్కి అనుగుణంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళకి వీ కెన్ హెల్ప్ దెమ్ అండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి ఒక ప్రొవిజన్, ఒక మంచి ఆథెంటిక్గా ఈ సబ్జెక్ట్ ఎక్కడ దొరుకుతుంది, మన తక్కువ టైంలో ఈ ఆస్ట్రాలజీ గురించి మనం అట్లీస్ట్ కొంత నాలెడ్జ్ మనకు కావాలనుకునే వాళ్ళకి కూడాను మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కానీ మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి 2 విధాలు హెల్ప్ చేయొచ్చు అండి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత సురేష్ గారి అపాయింట్మెంట్ కోసం జాతకరీత్యా అవ్వచ్చు లేదా ఆస్ట్రాలజీ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మరి వాళ్ళకి సంబంధించిన ఆ రికార్డ్ తీసుకోవాలనుకున్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా సురేష్ గారి టీం మీకు రెస్పాండ్ అవుతారు అండ్ మీకు కావాల్సిన డీటెయిల్స్ని అందజేస్తారు. థ్యాంక్ యూ.